వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మొన్న ప్రభుత్వం సిగ్గు లేకుండా ఒక లెటర్ రాసింది. కృష్ణా బోర్డుకు ఒక లెటర్ రాసింది ఫిబ్రవరిలో. ఏమని రాసింది? మనకు రావాల్సినటువంటి వాటా ఇప్పటి వరకు 80% ఆంధ్ర తీసుకున్నది, మేము 20% మాత్రమే తీసుకున్నాము అని లెటర్ రాసింది. 12 మంది గెలిచారు కదా అలీబాబా డజన్ దొంగలాగా. ఈ అలీబాబా డజన్ దొంగలు ఎక్కడ పోతున్నారు? 2 మంత్రులు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరంటే బారాసాల ఫంక్షన్లకు పోతున్నారు మీరు. అంతా ఏం లేదు, బర్త్డే ఫంక్షన్లకు, బారాసాల ఫంక్షన్లకు తప్ప మీరు ఏ ఫంక్షన్లకు పోతున్నారు? ఏం చేస్తలేరు మీరు. ఎవడు పిలుస్తాడా బారాసాలకు పోదామని చూస్తారు తప్ప మీరు ప్రజల మీద ఈ నాగర్ కర్నూలుకి నీళ్ళు ఏం కావాలి? ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఒక్క పంట మీద ఇప్పటివరకు సమీక్ష పెట్టలే. తాగునీటి మీద సమీక్ష లేదు. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, తాగునీటి మీద సమీక్ష లేదు. ఈ వానాకాలంలో ఎంత సాగైంది, ఎన్ని బస్తాల యూరియా కావాలి, ఎన్ని బస్తాల డిఏపి కావాలని ఇంకా అవగాహన లేదు నీకు. నువ్వు డాక్టర్వు, కనీసం ఆసుపత్రి మీద ఒక సమీక్ష చేయవు. డాక్టర్లు ఎవడు ఉంటాడో తెలియదు, మందులు ఏముంటో తెలియదు. నీకు డాక్టరు మళ్ళా ఇది నీ పనితనం. ఆ ప్రభుత్వం వదిలేసిన దానికి రుబ్బెన్ కట్ చేయడానికి పనుకో కత్తెర పెట్టుకున్నావు జేబులో. ఈ కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యేలు 12 మంది జేబులు ఏముంటుంది అంటే కత్తెర ఉంటుంది. కత్తెర తీసుకొని కట్ చేయడం వెళ్ళిపోడు. ఎవడికో కొడుకు పుడితే మేము మా ఇంట్లో పంపరాలంట, పక్కింట్లో పండుగ అయితే మన ఇంట్లో సపోర్ట్ అయినట్టు. ఇది మీ పరిస్థితి. 12 మంది గెలిచిర్రు, జిల్లాకు తెచ్చింది ఏంది? మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి 3 సంవత్సరాలు అయింది మీరు గెలిచి. పాలమొంగ రంగారెడ్డి ఒక పంపు మేము వెటరన్ చేసినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడే. అది 3 సంవత్సరాల తర్వాత ఇలా ఆన్ చేసినాం. ఏం చేయకుండా ఇలా ఆన్ చేసినాం, 2వ పంపు ఆన్ చేసినాం. అదే ఫిబ్రవరిలో శ్రీశైలంలో 110 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఈ 2 పంపులు ఆన్ చేసి ఉంటే ఆ 110 టీఎంసీల మీరుకి వెళ్ళి 20 టీఎంసీలో 30 టీఎంసీలో తీసుకుంటే నార్లాపూర్ కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్వెన కానీ ఈ 4 ప్రాజెక్టులు నింపితే 50 టీఎంసీలు మీరు నింపగలిగింటే ఇలా రైతులకి కరువు వచ్చేదా? కల్వకుర్తి ఉన్న వాయకట్టు కింద ఉన్నటువంటి రైతులకు మేలు జరిగేది కదా. నీ ముందు చూపు లేని వల్ల, నీ అవివేకం వల్ల, నీ చేతగానితనం వల్ల, ఆంధ్రలో నీ గురువు ముఖ్యమంత్రి ఉండడం వల్ల గురుదక్షిణ ఇచ్చుకొని శిష్యుడిగా ఏకలవ్యుడు అనిపించుకున్నావు. రేవంత్ రెడ్డి సరైన ఏకలవ్యుడు, గురుదక్షిణ ఇచ్చిండు. ఇలా నీళ్ళు ఇచ్చిండు, రేపు రాష్ట్రానికి ఇంకో వెనుకాడు పోడు. అట్లాంటి ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ప్రజలు ముఖ్యమా, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమా తేల్చుకోండి. మీరు ప్రజల పక్షాన ఉంటారా, పాలమూరు జిల్లా పక్షాన ఉంటారా, చంద్రబాబు నాయుడు పక్షాన ఉంటారా? మీరు తేల్చుకోండి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. 12 మంది ఉన్నారు మీరు ఒక తాటి మీద ఉండండి. ఎట్లా పాలమూరు రాదు కానీ చూస్తాం మేము. రండి, రాజకీయాల పక్షాన పెట్టండి, మంత్రి పదవి పోండి. అవసరమైతే మా ప్రభుత్వం వస్తే మీ ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పిస్తానేరా. జూపల్లి గారు రండి, రేపు మళ్ళీ మా ప్రభుత్వంలో మంత్రి ముందు కావాలంటే నువ్వు. కానీ ప్రజల పక్షాన కొట్లాడు. ఎందుకు ఒక మంత్రి పదవి కోసం ఇలా రేవంత్ రెడ్డికి వతాస్తు పలుకుతున్నావు? ఎక్కడ పోయింది నీ పౌరుషం? అసలు మీరు ఎందుకు గెలిచిండ్రు? దేని కొరకు గెలిచిండ్రు? మీరు చేస్తున్నది ఏంది? ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో, మొక్కజొన్న కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినాయి, విచారణ జరపండి అని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసినాం, కలెక్టర్ కలిసినాం, అన్ని అధికారులను కలిసినాం. కలెక్టర్ గారు వాస్తవం జరిగిన మాట వాస్తవం, రైతులను తీసుకుపోయినాం, రైతులను ప్రత్యక్ష సాక్షులు పెట్టినాం, పూర్తి సాక్ష్యాధారాలు చూపించినాం. ఎవరి అకౌంట్లకు డబ్బులు పోయినాయి, ఫోన్పే ద్వారా డబ్బులు పోయినాయి, ఆ రిసిప్ట్లకు చూపించినాం. కలెక్టర్ గారు మేము వారం రోజుల్లో చర్య తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? రైతులు మీరు బస్తాలు కొనుక్కోండి, 22 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది, మీరు బస్తాలు మీరే కొనుక్కోండి, మా కొరకు వెయిట్ చేయమాకని చెప్పారు. బస్తాలు కొనుక్కొని వచ్చి నీకు ధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బస్తాల పైసలు వచ్చినాయి. నువ్వు ఎన్ని బ్యాగులు కొన్నావో, ఎన్ని లక్షల బ్యాగులు కొన్నావో కందనూరులో అన్ని బ్యాగులకు పైసలు 22 రూపాయల చొప్పున వచ్చినాయి. మన 50% రైతులకు ఇచ్చినావు, 50% రైతులకు ఇవ్వలేదు. మరి ఎవరి జేబులకు పోయినాయి పైసలు ఇవి? ఎమ్మెల్యే వాటా ఎంత, మార్కెట్ చైర్మన్ వాటా ఎంత తేల్చాలి. తేల్చి
క్షమాపణ తప్పైందని క్షమాపణ చెప్పి రైతులకు మీరు డబ్బులు ఇవ్వండి. 140 బస్తాలు ఫలానా రైతు ఇచ్చిందని వాళ్ళు ట్రక్ పట్టి ఇచ్చిన తర్వాత ఆ ట్రక్ పట్టీల ప్రకారంగా 140 బస్తాలకు రావాల్సినటువంటిది 130 బస్తాలకే వచ్చినాయి. 10 బస్తాల పైసలు ఎవరి అకౌంట్లోకి పోయినాయి. దీంట్లో ఎమ్మెల్యే వాట ఎంత, మార్కెట్ అధికారుల వాట, వ్యవసాయ శాఖ అధికారుల వాట ఎంత, చైర్మన్ వాట ఎంత తెలియాలి. ఇందులో విచిత్రం ఏంటంటే ఎక్కడ వేరే దగ్గర స్టాక్ చేసిన దాంట్లో ట్రక్ పట్టీలో తక్కువ రావట్లేదు. ఓన్లీ కందనూరు నియోజకవర్గంలో చేసినట్టు గోడౌన్లో ఇచ్చినటువంటి లోకల్లో ఇచ్చినటువంటి గోడౌన్లోనే తక్కువ ఇస్తున్నారు తప్ప మళ్ళీ వేరే జడ్చర్లో ఇచ్చిన దగ్గరనో, కలవకుర్తి ఇచ్చిన దగ్గరనో, అచ్చపేట దగ్గర తక్కువ రావట్లేదు. ఓన్లీ కందనూరులో ఇచ్చినటువంటి ధాన్యానికి మాత్రమే ట్రక్ పట్టి కన్నా తక్కువ ఇలా 10 బస్తాలు 20 బస్తాలు కట్ చేసి ఇలా డబ్బులు పే చేస్తారు. మరి ఎవరు దీనికి బాధ్యులు ఎవరు? పూర్తి విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలి. ఇలా రైతులకు ఏం చెప్పినారు, ఎక్కడైతే కొనుగోలు కేంద్రం ఉందో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరికి మీరే ట్రాక్టర్ల ద్వారా తీసుకురండి, ఆ ట్రాక్టర్కు హమాలీ ఇస్తాము, ఆ ట్రాక్టర్కు ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రం నుంచి గోదాం వరకు తీసుకొచ్చినప్పుడు ట్రాక్టర్లు ఎన్ని వచ్చినవి, లారీలు ఎన్ని వచ్చినవో ఆ రోజు లిస్ట్ ఉంటుంది. కానీ కొంతమంది ట్రాక్టర్లకే ఇచ్చి 20% 30% ట్రాక్టర్లకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి 40-50% ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ల పైసలు, లారీల పైసలు వచ్చినాయి కానీ రైతులకు వస్తలేవు. మరి ఈ పైసలు ఎవరికి పోయినాయి? ట్రాన్స్పోర్ట్ పైసలు ఎవరికి పోయినాయి? ఎవరి జేబులకు పోయినాయి? డిఏపిలో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, కోట్లలో జరిగింది. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ట్రాక్టర్ల ట్రాన్స్పోర్ట్ విషయంలో కోట్లలో అవినీతి జరిగింది, ఎవరి చేతులకు పోయినాయి? ఇలా గోనె సంచుల కొనుగోలు విషయంలో డబ్బులు చెల్లించిన కోట్లలో అవినీతి జరిగింది, మరి ఎవరి అకౌంట్లోకి పోయినాయి? దీనికి బాధ్యులు ఎవరు? స్థానిక ఎమ్మెల్యే మీరు రియల్గా మీకు సిద్ధశుద్ధి ఉంటే నువ్వు చెప్తున్నావు కదా ప్రజాపాలన, ఆ పాలన రైతుల పాలన అంటే రైతుల పాలన అంటే ఇదేనా? రైతులకు తట్పట్టి ప్రకారంగా తక్కువ రేటు ఇవ్వడం, రైతు కొనుగోలు కేంద్రానికి ట్రాక్టర్ తెస్తే ట్రాన్స్పోర్ట్ ఎగ్గొట్టడం, రైతులకు డిఏపి నకిలీ డిఏపి ఎరువులు ఇవ్వడం, నీ అనుచరులకు డబ్బులు సంపాదించుకునే విధంగా